అందరికీ నమస్తే. నేను ట్రేడింగ్ చేయటం స్టార్ట్ చేసినప్పుడు ఒక స్ట్రాటజీ లేదా ట్రేడింగ్ సిస్టమ్ వర్క్ అవ్వకపోతే స్ట్రాటజీ మార్చేసేవాడిని. అలా వారానికి ఒకసారి, నెలకొకసారి స్ట్రాటజీ మారుస్తూ వెళ్ళేవాడిని. ఎన్ని ట్రేడింగ్ స్ట్రాటజీలు మార్చినా ప్రాఫిట్స్ మాత్రం వచ్చేవి కాదు. ప్రాబ్లం ఎక్కడుందో అస్సలు అర్థమయ్యేది కాదు. చూస్తుండగానే నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఈ టైంలో ట్రేడింగ్ పైన కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. ప్రాఫిట్స్ రాకపోవటానికి మనం వాడే స్ట్రాటజీ కారణం కాదని తెలుసుకున్నా. ఏ స్ట్రాటజీ అయినా 100కి 60 to 70 టైమ్స్ మాత్రమే వర్క్ అవుతుందని అర్థమైంది. మరి ఏం చేయటం వల్ల నా ట్రేడింగ్ లో మార్పు మొదలైందో ఈ వీడియోలో మీకు చెప్తాను. మనలో చాలా మంది ట్రేడింగ్ ఎలా చేస్తామంటే, ఈ రోజు ట్రేడింగ్ చేసాం అయిపోయింది, నెక్స్ట్ రోజు కూడా ట్రేడింగ్ చేసాం అయిపోయింది, అలా డే బై డే చేసుకుంటూ వెళ్తాం. కనీసం ఈ వారంలో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అని కూడా చూసుకోం. అలా చేసుకుంటూ వెళ్ళిపోవటం వల్ల మనం తీసుకుంటున్న ట్రేడ్స్ ఎప్పుడు వర్క్ అవుతున్నాయి, ఎప్పుడు వర్క్ అవ్వట్లేదు, ఇలాంటి విషయాలు కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాం. అందువల్ల చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మన ట్రేడింగ్ అలా మూసగా సాగిపోతుంది, ఎలాంటి గ్రోత్ లేకుండా. మరి ఈ సమస్యకి నేను తెలుసుకున్న సొల్యూషన్ ఏంటంటే ట్రేడింగ్ జర్నల్ రాయటం. ట్రేడింగ్ జర్నల్ అంటే ఏంటంటే, మనం తీసుకునే ప్రతి ట్రేడ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని ఒక డాక్యుమెంట్ లాగా రాయటం. ఒక శాంపిల్ ట్రేడింగ్ జర్నల్ ఎలా ఉంటుందో నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేశాను. కావాలంటే మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. ట్రేడింగ్ జర్నల్ లో మనం ఏం నోట్ చేసుకుంటాం అంటే, ఏ డేట్ అండ్ టైమ్ లో ట్రేడ్ తీసుకున్నాం, ఏ స్టాక్ పైన ట్రేడ్ తీసుకున్నాం, మనం తీసుకున్న ట్రేడ్ టైప్ ఏంటి, బై ఆర్డర్ తీసుకున్నామా, సెల్ ఆర్డర్ తీసుకున్నామా, బై చేస్తే ఏ ప్రైస్ దగ్గర బై చేసాం దాన్నే మనం ఎంట్రీ ప్రైస్ అంటాం, తర్వాత ఏ ప్రైస్ దగ్గర సెల్ చేసామో దాన్ని ఎగ్జిట్ ప్రైస్ అంటాం, మనం ఎక్కడ స్టాప్ లాస్ ప్లేస్ చేసాం, తర్వాత ఎంత టార్గెట్ మనం పెట్టుకున్నాం, మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నాం, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనే దానిపైన మన ఛానల్లో మనం ఒక వీడియో చేసాం. దాన్నే మనం పొజిషన్ సైజింగ్ అంటాం. మీకు పొజిషన్ సైజింగ్ పైన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. తర్వాత ఆ ట్రేడ్ పైన ఎంత P&L వచ్చింది అంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ, తర్వాత రీజన్ ఫర్ ట్రేడ్ కూడా మనం జర్నల్లో రాస్తాం. ఎందుకు ట్రేడ్ తీసుకున్నావు, ఆ ట్రేడ్ వెనకాల లాజిక్ ఏంటి అనేది మనం ఈ జర్నల్లో రాస్తాం. అంతేకాకుండా ఆ ట్రేడ్ తీసుకున్నప్పుడు మన ఎమోషనల్ స్టేట్ ఏంటి, కాన్ఫిడెంట్ గా తీసుకున్నామా, డౌట్ఫుల్ గా తీసుకున్నామా, అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం జర్నల్లో నోట్ చేస్తాం. ఇంకా ఫైనల్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం తీసుకున్న ట్రేడ్ వర్క్ అయితే ఎందుకు వర్క్ అయింది, ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయింది, దానివల్ల మనం నేర్చుకున్న లెసన్ ఏంటి, అది కూడా మనం ఇందులో రాసుకుంటే చాలా బెటర్. రోజు మార్కెట్ 3:30కి క్లోజ్ అవుతూనే నేను తీసుకున్న అన్ని ట్రేడ్ డీటెయిల్స్ ట్రేడింగ్ జర్నల్లో ఎంటర్ చేయటం స్టార్ట్ చేశాను. వీకెండ్ అంటే సాటర్డే అండ్ సండే ఆ వారం తీసుకున్న అన్ని ట్రేడ్స్ కూర్చొని అనలైజ్ చేసేవాడిని. ఇలా చేయటం వల్ల నా స్ట్రాటజీ ఏ సిచ్యువేషన్స్ లో వర్క్ అవుతుందో అర్థమయ్యేది. ఏమైనా ఓవర్ ట్రేడింగ్ లేదా రివెంజ్ ట్రేడింగ్ చేస్తున్నానా అని చెక్ చేసుకునేవాడిని. ఓవర్ ట్రేడింగ్ అంటే తీసుకోవాల్సిన ట్రేడ్స్ కంటే ఎక్కువ తీసుకోవటం. అంతేకాకుండా నేను నా ట్రేడింగ్ రూల్స్ ఫాలో అవుతున్నానా లేదా, నేను తీసుకుంటున్న ట్రేడింగ్ డెసిషన్స్ ఎమోషనల్ గా తీసుకుంటున్నానా లేక లాజికల్ గా తీసుకుంటున్నానా అని అర్థమయ్యేది. అలా నన్ను నేను స్క్రూటినైజ్ చేసుకునేవాడిని. ఎందుకంటే ట్రేడింగ్ అనేది ఒక లోన్లీ బిజినెస్. మన ట్రేడింగ్ లో ఏం జరుగుతోంది అనేది మనకు తప్ప ఎవరికీ తెలియదు. ఎవరు వచ్చి మనల్ని క్వశ్చన్ చేయరు. ట్రేడింగ్ అనేది మనతో మనమే చేసే యుద్ధం. ఇక్కడ మనమే రాజు, మనమే బంటు. మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకోవాలి, మనల్ని మనమే తిట్టుకోవాలి. ఏం చేసినా కన్స్ట్రక్టివ్ గా చేసుకుంటూ మన బెటర్ వర్షన్ ని మనమే తయారు చేసుకోవాలి. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, జర్నల్ రాయటం నా ట్రేడింగ్ జర్నీలో చాలా పాజిటివ్ చేంజెస్ తీసుకొచ్చింది. మీరు కూడా జర్నల్ రాయటం స్టార్ట్ చేయండి. ఒక 1 to 3 months లో మీలో వచ్చిన మార్పులు మీకే చెప్పుకోండి, లేదా నాతో చెప్పండి. మా దగ్గర అంత టైం లేదు బాబు అంటే, కనీసం రోజు మీరు తీసుకుంటున్న ట్రేడ్స్ ని స్క్రీన్ షాట్స్ తీసుకొని వాటిని వీకెండ్ లో అనలైజ్ చేసి ఏమైనా మిస్టేక్స్ చేశామేమో చూసుకోండి. థ్యాంక్ యూ.